అందరికీ. ఇంకా మా వారైతే నన్ను నాన్ స్టాప్‌గా తిడుతున్నారనమాట. ఇంకా రిటర్న్ అయిపోయాము. ఎందుకు తిడుతున్నారో చెప్తాను. ఇంకా అక్కడ మీరు నన్ను తిట్టే మాటలు వినుంటారా? ఇన్ని మాటలు అంటాడా అక్క అనేసి ఫీల్ అవుతారనమాట. ఇక నాకన్నా ఎక్కువ ఫీల్ అవుతారని చెప్పేసి వినిపియలేదు. ఇంకోసారి ఎప్పుడైనా మీరు ఫీల్ అవ్వను అంటే చెప్పండి, తప్పకుండా వినిపిస్తాను. అండ్ రిటర్న్ అయిపోయామన్నమాట. చాలా సెక్యూరిటీ అయితే ఉందన్నమాట. మంచిగా అనిపించింది. ఇక్కడ భోజనానికి వచ్చేస్తే మాత్రం అక్కడ అస్సలు బాగా అనిపించలేదు. రీజన్ వచ్చేసి ఏంటి అంటే, అన్నదానం అంటే దేవుడు అన్నం కదా, ప్రసాదంగా పెడతారు కదా అని చెప్పేసి నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా తినడానికి ఇంట్రెస్ట్ అనిపించదు. ఎందుకంటే ఈ పిల్లలతో మనం అసలు వేగలేమన్నమాట. సరే పోనీలే అని చెప్పేసి ఇంకా లంచ్ టైం కూడా అయ్యింది, తిందామని చెప్పేసి వెళ్ళాము. ఇంకా మా వారైతే లైన్లో నిల్చున్నారు. అరే పోనీలే లైన్లో నిల్చొని నాకు కూడా తెచ్చేస్తారులే అని నేను అనుకున్నాను. బట్ అక్కడ అట్లా కాదంటండి. రూల్స్ అన్నీ సపరేట్గా ఉన్నాయి. ఎందుకు అనుకున్నారా? మనకు ఒక్కరు పోతే ఒక్కరికే ఇస్తారంట ఫుడ్, ఇంకొకరు పోతే ఇంకొకరికే ఇస్తారంట. అలాంటి చాలా తప్పు అసలు. ఎందుకు అనుకున్నారా? ఇప్పుడు పిల్లల్ని పట్టుకొని నేను వెళ్ళి లైన్లో రష్లో నిల్చోలేను కదా. భార్య అన్నప్పుడు మనకి ఇవ్వాలి కదా, వైఫ్ అన్నప్పుడు ఇవ్వాలి. బట్ వాళ్ళు